హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం అంగన్వాడీలో బాలామృతం ఇస్తారు కదండి, బాలామృతంతో మనం బిస్కెట్స్ చేసుకుందాం. ముందుగా ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ బాలామృతం తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 కప్పు ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలండి. చేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ గోధుమ పిండి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవడానికి బెల్లం సిరప్ వేసుకోవాలండి. బెల్లం సిరప్ ముందుగా 1 గ్లాస్ బెల్లం తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకొని పెట్టుకోవడమే. ఇలా కలిపిన తర్వాత 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా కవర్కి ఆయిల్ రాసుకొని అందులో పెట్టుకొని చపాతీ కర్రతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పైన నువ్వులు చల్లుకుంటూ మరొకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. నువ్వులు అతకడానికేనండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత సైడ్లు కట్ చేసుకొని సమానంగా మీకు నచ్చిన షేపులో బిస్కెట్స్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. బాలామృతం పిల్లలు విడిగా తినమంటే తినరు కదా, ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. చాలా మంచిదండి, హెల్త్కి చాలా బలం. అన్ని రకాల పప్పులు కలిసి ఉంటాయండి ఇందులో. అంతేనండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని దాంట్లో తీసుకుందాం. ఇవి వేగినప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయండి, చల్లారిన తర్వాత గట్టిపడతాయి. అంతేనండి, రెడీ అయిపోయినాయి బాలామృతంతో బిస్కెట్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.